ఇవాళ రెండు పొలిటికల్ పార్టీలు మాత్రం పూర్తిగా కలుషితమైపోయినాయి భారతదేశం లోపల. ఒకటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ స్థాపించబడ్డదే కాంగ్రెస్ పార్టీ చేతి లోపల తీవ్ర అవమానాలకు గురవుతున్నటువంటి దక్షిణ భారతదేశ నాయకులందరికీ, గొప్ప గొప్ప మహానుభావులందరికీ అన్యాయం జరుగుతుంటే, తెలుగు జాతికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంటే ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు వాళ్లకు ప్రపంచ పటం లోపల ఒక గుర్తింపు తీసుకురావడం కోసం కృషి చేసిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఆ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తా ఉంది? ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చిందో తెలుగుదేశం పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీతో ఇంతకుముందుకు ఒకసారి కలిసి పోటీ చేసింది కేసీఆర్ గారి మీద తెలంగాణ లోపల. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది? లోపాయకారంగా అక్కడనో ఎన్డీఏలో బీజేపీతో కలిసి భాగస్వామ్య పక్షంగా ఉంది. ఎన్డీఏలో ఉంటూ లోపాయకారంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తా ఉంది తెలుగుదేశం పార్టీ. అంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి మనోవాంఛకు విరుద్ధంగా పనిచేస్తా ఉంది. ఎన్టీ రామారావు గారు ఒక ఆత్మ క్షోభించే విధంగా పనిచేస్తా ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ అంత చండాలంగా తయారైపోయింది.